Hi students, welcome to my channel. Today's session we are going to learn some topics in the lesson acids, bases and salts. First of all, I wish you all the best. Please like, share and subscribe to my channel. Please like, share and subscribe to my channel. Today's first topic neutralization reaction. Neutralization reaction తటస్థీకరణ చర్య అంటేనేమి ఉదాహరణలు ఏమిటి చూడమా. First of all, if you take a 2 ml of sodium hydroxide, 2 ml of sodium hydroxide, it is a base, you know that in a test tube lo 2 ml of sodium hydroxide తీసుకొని add 1 or 2 drops of phenolphthalein indicator. So sodium hydroxide a base, క్షారము phenolphthalein indicator కలిపితే what do you observe? What color do you expect? ఏ కలర్ వస్తుంది మా? Yeah, it is pink in color. పింక్ కలర్ లేకే రావడాన్ని గమనించవచ్చు. బేస్ తో phenolphthalein పింక్ కలర్ ఇస్తుంది. Now add drop by drop dilute HCl to this పైన ఉన్న సొల్యూషన్ ఏం చేయాలా? డ్రాప్ బై డ్రాప్ డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ కలపాలి. డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ కలపాలి. వాట్ కలర్ డూ యూ చేంజ్ ఇన్ దిస్ వాట్ కలర్ డూ యూ చేంజ్? ద కలర్ ఏమవుతుంది? ద పింక్ కలర్ డిసపియర్స్. పింక్ కలర్ డిసపియర్స్ పింక్ కలర్ ఏమవుతుంది? డిసపియర్ అవుతుంది. సో ఇట్ బికమ్స్ కలర్లెస్. Becomes colorless. Why did the color of the solution change after adding the HCl solution? HCl add అయినాక ఎందుకు కలర్ చేంజ్ అవుతుంది చూడమ్మా. సో HCl యాడ్ చేసినాక ఎందుకు కలర్ చేంజ్ అవుతుంది అంటే యు నో దట్ ఫస్ట్ లో బేస్ ఉంది. బేస్ కు యాసిడ్ యాడ్ చేయడం వల్ల ఏమవుతుంది? ద ఎఫెక్ట్ ఆఫ్ బేస్ ఈజ్ నల్లిఫైడ్ బై ద యాసిడ్ అన్నమాట. సో సోడియం హైడ్రాక్సైడ్ యొక్క క్షార గుణాన్ని HCl అనేది ఏం చేస్తుంది? తటస్థీకరణం చెందడం వల్ల పింక్ కలర్ లేకి వస్తుంది. నౌ యాడ్ అగైన్ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ NaOH. యాడ్ అగైన్ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ NaOH. యాడ్ చేస్తే ఏమొస్తుంది? పింక్ కలర్ రీఅపియర్స్. తిరిగి పింక్ కలర్ వస్తుంది. ఎందుకు? అగైన్ బేసిక్ క్యారెక్టర్ వచ్చింటుంది. సరే మనం వాట్ ఈస్ చూడమా న్యూట్రలైజేషన్ రియాక్షన్ డెఫినేషన్ చూడమా. ఇక్కడ ఏమి? ద రియాక్షన్ బిట్వీన్ అన్ యాసిడ్ విత్ ఏ బేస్ టు గివ్ సాల్ట్ అండ్ వాటర్ ఇస్ నోన్ యాజ్ ద న్యూట్రలైజేషన్ రియాక్షన్. So the reaction between an acid with a base to give salt and water is known as the neutralization reaction. Next, then general equation base plus acid gives salt plus water. Base plus acid gives salt plus water. Next example, then example. Let us see example. My example, NaOH is base aqueous solution plus HCl acid gives salt plus water. So next another example, my NaOH base plus H2SO4. Any acid this course gives salt here and Na2SO4 plus water. Similarly, another example, MgOH twice magnesium hydroxide. It is known as milk of magnesia అంటాం ప్లస్ 2HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్ యాడ్ చేస్తే మెగ్నీషియం క్లోరైడ్ సాల్ట్ ఫామ్ అవుతుంది ప్లస్ వాటర్ అనేది వస్తుంది. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ న్యూట్రలైజేషన్ రియాక్షన్ తటస్థీకరణ చర్యకు. డెఫినేషన్ వల్ల సింప్లీ ద రియాక్షన్ బిట్వీన్ యాసిడ్ అండ్ బేస్ టు గివ్ సాల్ట్ అండ్ వాటర్. ఆమ్లము క్షారము చర్య జరిపి లవణము నీరు ఏర్పడితే దాన్ని తటస్థీకరణ చర్య అంటాము. ఉదాహరణకు బేస్ ప్లస్ యాసిడ్ గివ్ సాల్ట్ ప్లస్ వాటర్. NaOH plus HCl gives NaCl plus H2O. Next question is think and discuss. Think and
Discuss ma. What is question to ma? Think and discuss ma. Think and discuss ma. Is the substance present in antacid tablets acidic or basic anadama? Antacid tablets lo unna పదార్థము అసిడిక్ బేసిక్ అని నో దట్ యాంటాసిడ్ టాబ్లెట్ ఎప్పుడు వాడతామా యాంటాసిడ్ టాబ్లెట్ ఈజ్ యూజ్డ్ టు గెట్ రిలీఫ్ ఫ్రమ్ ద అసిడిటీ ఆఫ్ ఇన్ అవర్ స్టమక్ మా మనకి తెలుసు స్టమక్ లో గ్యాస్ట్రిక్ జ్యూస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది విచ్ హెల్ప్స్ ఇన్ డైజెషన్ ఆఫ్ ద ఫుడ్ ఇఫ్ టూ మచ్ యాసిడ్ ఈస్ ప్రొడ్యూస్డ్ ఇట్ బికమ్స్ పెయిన్ అండ్ ఇరిటేషన్ విచ్ ఇస్ నోన్ యాజ్ అసిడిటీ ప్రాబ్లం కడుపులో ఎక్కువ ఆమ్లం ఉత్పత్తి అయినప్పుడు ఏమవుతుంది మా పెయిన్ అండ్ ఇరిటేషన్ వస్తుంది దాన్ని మంట అనేది వస్తుంది దాన్ని మనకు అసిడిటీ ప్రాబ్లం అంటాం టు ఓవర్కమ్ దిస్ దాని నుండి రిలీఫ్ చేయడానికి యాంటాసిడ్ అనే టాబ్లెట్స్ వాడతారు సో ఇప్పుడు యాంటాసిడ్ లో ఏ పదార్థం ఉంటుందంటే ఇట్ ఈస్ బేసిక్ అన్నమాట బేస్ ఉంటుంది యాంటాసిడ్ ఈస్ బేసిక్ అన్నమాట నెక్స్ట్ వన్ సో ఇక్కడ యాంటాసిడ్ అనేది బేసిక్ యాంటాసిడ్ లో ఏముంటుందంటే మిల్క్ ఆఫ్ మెగ్నీషియా ఉంటుంది ఏముంటుంది మిల్క్ ఆఫ్ మెగ్నీషియా ఇక్కడ చూడు మా MgOH ట్వైస్ ఇన్ యాంటాసిడ్ లో ఉంటుంది సో ఇది కడుపులో ఉత్పత్తి అయిన HCl ఆమ్లాన్ని న్యూట్రలైజ్ చేస్తుంది ఇక్కడ రైట్ ద బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ విచ్ ఈస్ టేకన్ ప్లేస్ వెన్ యాంటాసిడ్ టాబ్లెట్ ఇస్ టేకన్ యాంటాసిడ్ టాబ్లెట్ తీసుకున్నప్పుడు జరిగే చర్య ఏది దానికి మనము బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ రాయగలదంటే ఆ చర్య ఏదంటే న్యూట్రలైజేషన్ రియాక్షన్ తటస్థీకరణ చర్య బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ అంటే MgOH ట్వైస్ ప్లస్ 2HCl ప్లస్ MgCl2 ప్లస్ H2O రాయాలి నెక్స్ట్ వన్ మా what type of reaction takes place in stomach when antacid tablet is consumed అన్నమా antacid tablets మనము తీసుకున్నప్పుడు మింగినప్పుడు కడుపులో ఎలాంటి చర్య జరుగుతుంది ఇట్ ఈస్ న్యూట్రలైజేషన్ రియాక్షన్ తటస్థీకరణ చర్య దానికి ఈక్వేషన్ ఎంబ్రాయిల్ మా MgOH ట్వైస్ ప్లస్ 2HCl ప్లస్ MgCl2 ప్లస్ H2O నెక్స్ట్ వన్ మా రియాక్షన్స్ ఆఫ్ యాసిడ్స్ విత్ మెటల్ ఆక్సైడ్స్ రియాక్షన్స్ ఆఫ్ యాసిడ్స్ విత్ మెటల్ ఆక్సైడ్స్ అంటే లోహ ఆక్సైడులతో ఆమ్లంల చర్య లెట్ us see some examples for metals మా లోహాల కొన్ని ఎగ్జాంపుల్స్ ఫస్ట్ వన్ సోడియం సింబల్ Na పొటాషియం సింబల్ K కాల్షియం సింబల్ Ca మెగ్నీషియం సింబల్ Mg కాపర్ సింబల్ Cu మొదలైనవన్నీ కొన్ని లోహాలు మెటల్స్ మా సోడియం పొటాషియం కాల్షియం మెగ్నీషియం కాపర్ మొదలైనవి కొన్ని లోహాలు మెటల్ ఆక్సైడ్స్ అంటే వాట్ ఇస్ మెటల్ ఆక్సైడ్స్ మా మెటల్స్ అంటే లోహాలు ఆక్సిజన్ తో కలిసి ఏర్పడే సమ్మేళనాలు ద కాంపౌండ్స్ ఆఫ్ మెటల్స్ విత్ ఆక్సిజన్ ఇస్ నోన్ యాజ్ మెటల్ ఆక్సైడ్స్ సో లోహాలు ఆక్సిజన్ తో కలిసి ఏర్పడే సమ్మేళనాలను మెటల్ ఆక్సైడ్స్ అంటారు సో సమ్ ఎగ్జాంపుల్స్ ఇప్పుడు చూద్దాం సోడియం ఆక్సైడ్ Na2O పొటాషియం ఆక్సైడ్ K2O కాల్షియం ఆక్సైడ్ CaO మెగ్నీషియం ఆక్సైడ్ MgO కాపర్ ఆక్సైడ్ CuO జింక్ ఆక్సైడ్ ZnO ఇవి కొన్ని మెటల్ ఆక్సైడ్స్ మా చూడమా సమ్ మెటల్ ఆక్సైడ్స్ ఎగ్జాంపుల్ రాయమంటే సోడియం ఆక్సైడ్ Na2O పొటాషియం ఆక్సైడ్ K2O కాల్షియం ఆక్సైడ్ CaO మెగ్నీషియం ఆక్సైడ్ MgO కాపర్ ఆక్సైడ్ CuO జింక్ ఆక్సైడ్ ZnO ఇవి సమ్ ఆఫ్ ద మెటల్ ఆక్సైడ్స్ మా నెక్స్ట్ నౌ రియాక్షన్ ఆఫ్ యాసిడ్ విత్ మెటల్ ఆక్సైడ్స్ యాక్టివిటీ 6 మా దీనికి ఫస్ట్ ఏం రాస్తామా ఏమేమి టు నో ద రియాక్షన్ ఆఫ్ యాసిడ్స్ విత్ మెటల్ ఆక్సైడ్స్ ఆమ్లాలు లోహ ఆక్సైడ్లతో జరిపే చర్యను పరిశీలించుట అన్నమాట సో మా మెటీరియల్స్ రిక్వైర్డ్ దీనికి కావాల్సిన మెటీరియల్స్ ఏమి లెట్ us టేక్ either బీకర్ ఆర్ ఏ టెస్ట్ ట్యూబ్ బీకర్ గానీ టెస్ట్ ట్యూబ్ గానీ ఒకటి కావాలి నెక్స్ట్ ఎనీ మెటల్ ఆక్సైడ్స్ హియర్ కాపర్ ఆక్సైడ్ తీసుకుంటాము మెటల్ ఆక్సైడ్ ఒకటి తీసుకోవాలా కాపర్ ఆక్సైడ్ తీసుకుంటాము డైల్యూట్ HCl డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ మరియు గ్లాస్ రాడ్ గాజు కడ్డీ తీసుకోవాలా ప్రొసీజర్ మా ఏ చూడమా లెట్ us observe here in a watch glass it is the copper oxide మా బ్లాక్ ఇన్ కలర్ లో ఉంటుంది కాపర్ ఆక్సైడ్ ఏ కలర్ లో ఉంటుంది బ్లాక్ పౌడర్ మా నల్లటి పౌడర్ మా నెక్స్ట్ ఏం చేయాలి చూడమా టేక్ స్మాల్ అమౌంట్ ఆఫ్ కాపర్ ఆక్సైడ్ ఇన్ ఏ బీకర్ ఆర్ ఏ టెస్ట్ ట్యూబ్ బీకర్ లో గానీ టెస్ట్ ట్యూబ్ లో గానీ ఏం చేయాలా కొంతగా కాపర్ ఆక్సైడ్ ను తీసుకొని
Add slowly dilute hydrochloric acid while stirring with the glass rod. సో ఒక బీకరు లేదా పరిష్నాళికలో చూడమా, బీకరు లేదా పరిష్నాళికలో కొంత కాపర్ ఆక్సైడ్ పౌడర్ ను తీసుకొని ఏం చేయాలా, దానికి డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ నెమ్మదిగా కలుపుతూ మనం ఏం చేయాలా, గ్లాస్ గాజు కడ్డీతో కలయబెడుతూ ఉండాలా. లెటర్స్ అబ్జర్వ్ సెకండ్ ట్యాగ్ ఇక్కడ చూడమ్మా, ఏమైంది, ద బ్లాక్ కలర్ కాంపౌండ్ ఇక్కడ చూడమ్మా, బ్లాక్ కలర్ గా ఉండేది ఇది కాపర్ ఆక్సైడ్, బ్లాక్ కలర్ గా ఉండేది ఇదేమైంది చూడమ్మా, హైడ్రోక్లోరిక్ యాసిడ్ యాడ్ చేయడం వల్ల చివరికి బ్లూయిష్ గ్రీన్ కలర్ లేకి మారింది. బ్లూయిష్ గ్రీన్ కలర్ కాంపౌండ్ ఈస్ కాపర్ 2 క్లోరైడ్ ఫార్ములా CuCl2 మా. లెట్ us observe here, ఇంకా కింద చూడమ్మా. నెక్స్ట్ ఫస్ట్ వన్, ఒక టెస్ట్ ట్యూబ్ లో లేదా బీకర్ ఏం చేసినామో కాపర్ ఆక్సైడ్ తీసుకున్నాము, బ్లాక్ కలర్ లో ఉంటుంది. దీనికి ఏం చేసిన సెకండ్ టెస్ట్ ట్యూబ్ లో HCl కలిపి కలబెడుతూ ఉన్నాం. స్లోలీ దెర్ ఈజ్ చేంజ్ ఇన్ ద కలర్ ఆఫ్ ద HCl and solution. Finally ఇక్కడ చూడమ్మా థర్డ్ లో, ఆల్ ద కాపర్ ఆక్సైడ్ is dissolved in HCl and forms finally a copper chloride which is bluish green colored solution. So what happens when dilute hydrochloric acid is added to copper oxide? Copper oxide కు dilute HCl కలిపినప్పుడు ఏం జరుగుతుందంటే a bluish green colored compound is formed. Bluish green colored compound is formed known as copper 2 chloride. చూడమ్మా అబ్జర్వేషన్ ఏం గమనించినాం ఇక్కడ, when dilute HCl is added to copper oxide which is a black in color. చూడమ్మా dilute HCl is added to copper oxide black in color. ఏం జరిగింది, a bluish green colored compound, bluish green color solution called copper 2 chloride and water are formed. నెక్స్ట్ దీనికి జనరల్ ఈక్వేషన్ చూడమ్మా, మెటల్ ఆక్సైడ్ ప్లస్ యాసిడ్ కలిపినాము, ఏమేమి ఏర్పడినాయి, సాల్ట్ ప్లస్ వాటర్ ఏర్పడినాయి. దీనికి ఇంకా మనకి గివెన్ ఈక్వేషన్ బ్యాలెన్స్ కెమికల్ ఈక్వేషన్ మా కాపర్ ఆక్సైడ్ ఫార్ములా CuO, హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఫార్ములా HCl యాడ్ చేస్తే బ్లూయిష్ గ్రీన్ కలర్ సొల్యూషన్ ఫామ్ అయిందని CuCl2 కాపర్ 2 క్లోరైడ్ అని, కాపర్ క్లోరైడ్ అని, క్యూప్రిక్ క్లోరైడ్ అని కూడా అంటాము. వాటర్ ఏర్పడుతుంది. సో మనం ఎన్ని మెటల్ ఆక్సైడ్ తీసుకోవచ్చు మా, కాపర్ ఆక్సైడే కాదు, దట్ కాల్షియం ఆక్సైడ్ 1 మెటల్ ఆక్సైడ్ మా. దీనికి సపోజ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ H2SO4 యాసిడ్ ఏదైనా తీసుకోవచ్చు మా, H2SO4 యాడ్ చూడమ్మా, కాపర్ కాల్షియం ఆక్సైడ్ CaO దీనికి H2SO4 యాసిడ్ కలిపితే ఏమవుతుంది, కాల్షియం సల్ఫేట్ అనే సాల్ట్ ఏర్పడుతుంది. సల్ఫ్యూరిక్ యాసిడ్ కలిపినప్పుడు సల్ఫేట్ సాల్ట్స్ వస్తాయమ్మా, హైడ్రోక్లోరిక్ యాసిడ్ కలిపినప్పుడు క్లోరైడ్ సాల్ట్స్ వస్తాయి, CaSO4 ప్లస్ వాటర్ ఫామ్ అవుతుంది. అలాగే నైట్రిక్ యాసిడ్ తీసుకున్నాం అనుకో, నైట్రేట్ సాల్ట్స్ వస్తాయమ్మా, గుర్తుపెట్టుకోవాలి. హైడ్రోక్లోరిక్ యాసిడ్ తీసుకుంటే క్లోరైడ్ సాల్ట్స్ వస్తాయి, అందువల్ల కాపర్ 2 క్లోరైడ్ అన్నాం మనము. నెక్స్ట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ తీసుకుంటే సల్ఫేట్ సాల్ట్స్ వస్తాయి, కాల్షియం ఆక్సైడ్ అవుతాయి కాల్షియం సల్ఫేట్, సోడియం ఆక్సైడ్ అవుతాయి సోడియం సల్ఫేట్, మెగ్నీషియం ఆక్సైడ్ అయితే మెగ్నీషియం సల్ఫేట్ వంటివి వస్తాయి. అలాగే ఇక్కడ చూడండి కాపర్ ఆక్సైడ్ బ్లాక్ గా ఉంది, కాపర్ ఆక్సైడ్ ఏ కలర్ ఉంటుందంటే బ్లాక్ ఇన్ కలర్, బ్లాక్ పౌడర్. కాపర్ 2 క్లోరైడ్ యొక్క కలర్ ఏదంటే బ్లూయిష్ గ్రీన్ కలర్ అన్నమాట. సో ఇక్కడ క్వశ్చన్ అడుగుతా అంటారమ్మా, ఏ మెటల్ విచ్ ఇస్ బ్రౌన్ ఇన్ కలర్, బ్రౌన్ ఇన్ కలర్ లో ఒక మెటల్ ఉంది, నేమ్లీ ఎక్స్ అని పేరు ఇస్తాడమ్మా. ఎక్స్ అనే బ్రౌన్ కలర్ లో ఒక మెటల్ వెన్ బర్nt ఇన్ ఎయిర్, గాలిలో మండించినప్పుడు ఇట్ టర్న్స్ ఇంటూ బ్లాక్ ఇన్ కలర్, దాని పేరు వై అంటాడు. నెక్స్ట్ వెన్ ఇట్ రియాక్ట్స్ విత్ డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఇట్ టర్న్స్ ఇంటూ బ్లూయిష్ గ్రీన్ కలర్డ్ సొల్యూషన్ కాల్డ్ జెడ్. నౌ ఐడెంటిఫై ఎక్స్, వై, జెడ్ అండ్ రైట్ ద బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ అంటాడు. ఇక్కడ ఇచ్చిన మెటల్ ఏ కలర్ లో ఉంది మా, బ్రౌన్ కలర్ లో ఉంది. సో మెటల్ ఎక్స్ ఈస్ ద కాపర్ అనాలా. దెన్ వెన్ ఇట్ బర్nt ఇన్ ఎయిర్ ఇట్ ఫార్మ్స్ బ్లాక్ పౌడర్ అన్నాడు. సో బ్లాక్ పౌడర్ వై ఈస్ కాల్డ్ కాపర్ ఆక్సైడ్ అని రాయాలా, కాపర్ ఆక్సైడ్ అని రాయాలా.
Then this black powder when reacts with dilute hydrochloric acid forms a bluish green colored solution అన్నాడు. సో దానికి ఏమని రాయాలా, copper 2 chloride, Z is the copper 2 chloride అని రాసి బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ రాయవలసి ఉంటుంది. కన్క్లూజన్ తుమ్మా, మెటల్ ఆక్సైడ్ when reacts with మెటల్ ఆక్సైడ్ లోహ ఆక్సైడ్లు reacts with acids ఆమ్లాలతో చర్య జరిపినప్పుడు ఫార్మ్స్ సాల్ట్ అండ్ వాటర్. కన్క్లూజన్ తుమ్మా, మెటల్ ఆక్సైడ్లు ఆమ్లముతో చర్య జరిపినప్పుడు లవణము నీరు ఏర్పడతాయి. సో ఇట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ న్యూట్రలైజేషన్ రియాక్షన్. ఇట్ ఈస్ ఆల్సో ఏ న్యూట్రలైజేషన్ రియాక్షన్. సో ఇక్కడ యాసిడ్ ను చూడమా, యాసిడ్ ను యాసిడ్ ను కాపర్ ఆక్సైడ్ అనేది న్యూట్రలైజ్ చేస్తుంది. కాపర్ ఆక్సైడ్ అనేది యాసిడ్ ను న్యూట్రలైజ్ చేస్తుంది. HCl మనకి యాసిడ్ ఆల్రెడీ తెలుసు, న్యూట్రలైజ్ చేస్తుంది. కాబట్టి కాపర్ ఆక్సైడ్ కు ఏ నేచర్ ఉంటుందంటే బేసిక్ నేచర్. కాపర్ ఆక్సైడ్ కు బేసిక్ నేచర్. సో మెటల్ ఆక్సైడ్స్ ఆర్ బేసిక్ నేచర్ అంటాము, బేసిక్ ఆక్సైడ్ కూడా అంటాము. సో ద మెటల్ ఆక్సైడ్స్ ఆర్ డాష్ ఇన్ నేచర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ మా. మెటల్ ఆక్సైడ్స్ ఆర్ డాష్ ఇన్ నేచర్ అని అడుగుతుంటారు. మెటల్ ఆక్సైడ్స్ ఆర్ బేసిక్ ఇన్ నేచర్. ఎందుకంటే మెటల్ ఆక్సైడ్స్ న్యూట్రలైజెస్ యాసిడ్స్. లోహ ఆక్సైడ్లకు క్షార స్వభావం ఉంటుంది, ఎందుకంటే లోహ ఆక్సైడ్లు ఆమ్లాన్ని తటస్థీకరిస్తుంచును. నెక్స్ట్ వన్ మా, రియాక్షన్ ఆఫ్ బేసెస్ విత్ నాన్ మెటల్ ఆక్సైడ్స్. బేస్ విత్ నాన్ మెటల్ ఆక్సైడ్స్. మా బేసెస్ మీకు తెలుసు, NaOH, KOH ఇలాంటివి. సమ్ నాన్ మెటల్స్, మా ఎగ్జాంపుల్స్ ఆర్ నాన్ మెటల్ సల్ఫర్, కార్బన్, ఫాస్ఫరస్, నైట్రోజన్, ఇటీసీ. మా కొన్ని నాన్ మెటల్స్ సల్ఫరు, కార్బన్, సల్ఫర్ సింబల్ S, కార్బన్ సింబల్ C, ఫాస్ఫరస్ సింబల్ P, నైట్రోజన్ సింబల్ N. When these combine with oxygen, for example carbon when reacts with oxygen, combines with oxygen, carbon burnt in air, ఏమవుతుంది, ఆక్సిజన్ తో కలిసి కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది. సో కార్బన్ అనేది నాన్ మెటల్ కాబట్టి, కార్బన్ డైఆక్సైడ్ is నాన్ మెటల్ ఆక్సైడ్ అంటాము. Let us see some examples of our non metal oxides. One is carbon dioxide, CO2, sulfur dioxide, SO2, sulfur trioxide, SO3, P2O3, phosphorus trioxide, P2O5, phosphorus pentoxide, N2O3, nitrogen trioxide, N2O5, nitrogen pentoxide. These are some of the examples of non-metal oxides. These are some of the examples of non-metal oxides. So now, what is the reaction between base and the non-metal oxides? Base and with the non-metal oxide. We know that already in the given previous classes, when you know that a calcium hydroxide lime water leki carbon dioxide nu pampite em jarugutundo ani cheptukunnam. CaOH lime water leki carbon dioxide pampite em jarugutundi chuduma. So lime water formula CaOH twice, calcium hydroxide, it is lime water, it is a base. Calcium hydroxide is a base. Plus CO2 పంపినాము, ఏమైంది, CaCO3 వైట్ ప్రిసిపిటేట్ కదా, మిల్కీ వైట్ అన్నం ఫామ్ అవుతుంది, ప్లస్ వాటర్. సో కాల్షియం కార్బోనేట్ is the salt, H2O is water. So carbon dioxide is the metal oxide, CaOH twice is the base. Suduma, when a base, say here calcium hydroxide reacts with non-metal oxide to react అయితే salt and water are formed, లవణం ప్లస్ నీరు ఏర్పడుతుంది. కాబట్టి బేసెస్ క్షారములు అలోహ ఆక్సైడ్లతో, నాన్ మెటల్ అంటే అలోహ ఆక్సైడ్లతో చర్య జరిగితే ఏం జరుగుతుందంటే లవణము నీరు ఏర్పడుతుంది, అంటే తటస్థీకరణం జరిగి లవణం నీరు ఏర్పడుతుంది. ఉదాహరణ, నాన్ బేస్ క్షారము ప్లస్ క్షారము ప్లస్ నాన్ మెటల్ ఆక్సైడ్ అలోహ ఆక్సైడ్ gives salt plus water. Example, calcium hydroxide base plus CO2 gives CaCO3 plus H2O రాయాలి. సో ఇక్కడ కాల్షియం హైడ్రాక్సైడ్ బేస్ ను
కార్బన్ డైఆక్సైడ్ అనేది న్యూట్రలైజ్ చేస్తుంది. కార్బన్ డైఆక్సైడ్ అనేది బేస్ ను న్యూట్రలైజ్ చేస్తుంది. కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ కు ఏ నేచర్ ఉంటుందంటే కార్బన్ డైఆక్సైడ్ హ్యాస్ అసిడిక్ నేచర్. దీనికి ఏ నేచర్ ఉంటుంది? అసిడిక్ నేచర్ మా. కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ అన్ అసిడిక్ ఆక్సైడ్. నాన్ మెటల్ ఆక్సైడ్స్ ఆర్ అసిడిక్ ఆక్సైడ్స్. అలోహ ఆక్సైడ్లకు నాన్ మెటల్ ఆక్సైడ్ అలోహ ఆక్సైడ్లకు ఏ స్వభావం ఉంటుంది? క్షార స్వభావం ఉంటుంది. అలోహ ఆక్సైడ్లకు డాష్ స్వభావం ఉంటుంది, క్షార స్వభావం ఉంటుంది. సరే మా అలోహ ఆక్సైడ్లకు ఆమ్ల స్వభావం ఉంటుంది. లెటర్స్ సి క్వశ్చన్ ఇక్కడ చూడమా, ఒక క్వశ్చన్ ఇచ్చినమ్మా. యు ఆర్ ప్రొవైడెడ్ విత్ 3 టెస్ట్ ట్యూబ్స్ కంటైనింగ్ డిస్టిల్డ్ వాటర్. వన్ వచ్చి డిస్టిల్డ్ వాటర్, అనదర్ వన్ an acid and a base ma. The text book lo think and discuss lo undi ma, think and discuss question. So 3 test tubes lo oka danlo distilled water, oka dantlo acid, oka dantlo base undi. ఏ టెస్ట్ ట్యూబ్ లో ఏది ఉందో మనకు తెలియదు. ఒకటో టెస్ట్ ట్యూబ్ ఏముందో, రెండో టెస్ట్ ట్యూబ్ ఏంటో ఏదో తెలియదు. ఇచ్చినారు. మళ్ళీ చూడమ్మా, యు ఆర్ సప్లైడ్ ఓన్లీ, యు ఆర్ గివన్ ఓన్లీ బ్లూ లిట్మస్ పేపర్. నీకు ఓన్లీ బ్లూ లిట్మస్ పేపర్ ఇచ్చినారు. బ్లూ లిట్మస్ పేపర్ మాత్రమే సప్లై చేసినారు. How will you identify the contents of each test tube? ప్రతి టెస్ట్ ట్యూబ్ లో ఏమేమి ఉంది, ఏ టెస్ట్ ట్యూబ్ లో ఏది ఉంది ఎలా తెలుసుకుంటావు? సో ఎట్లా తెలుసుకుంటా చెప్పమా. యా, వెరీ గుడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ we have to dip the blue litmus paper in each of the test tube. ప్రతి టెస్ట్ ట్యూబ్ లో బ్లూ లిట్మస్ కాగితాన్ని అద్ది చూడాలి. అది చూసినప్పుడు if the blue litmus paper no change in color, blue litmus paper లో no change in color, నీల లిట్మస్ కాగితంలో మార్పు లేకపోతే, నీల రంగులోనే ఉంటే, ఇట్ మే బి డిస్టిల్డ్ వాటర్ ఆర్ బేస్ మా. ఇట్ మే బి డిస్టిల్డ్ వాటర్ ఆర్ బేస్. గుర్తుపెట్టుకోండి మా. బ్లూ లిట్మస్ పేపర్ ను సొల్యూషన్ లో ఉంచినప్పుడు బ్లూ కలర్ లోనే ఉంటే అది ఏమైంది? డిస్టిల్డ్ వాటర్ అయినా కావచ్చు, బేస్ క్షారమైనా కావచ్చు. సపోజ్ బ్లూ లిట్మస్ పేపర్ టర్న్స్ టు రెడ్, బ్లూ లిట్మస్ పేపర్ రెడ్ లేకి మారితే ఇట్ ఈస్ అన్ యాసిడ్. బ్లూ లిట్మస్ పేపర్ రెడ్ లేకి మారితే ఇట్ ఈస్ అన్ యాసిడ్. ఇప్పుడు ఏ టెస్ట్ ట్యూబ్ లో అయితే బ్లూ లిట్మస్ పేపర్ రెడ్ లేకి మారిందో ఆ టెస్ట్ ట్యూబ్ లో ఉండేది సొల్యూషన్ యాసిడ్ అని చెప్పి, ఆమ్లం అని చెప్పి పక్కన పెడతామా. ఇప్పుడు ఏం చేయాలన్నా, ద బ్లూ లిట్మస్ ఏమైంది? మనకు రెడ్ లేకి మారిపోయింది. బ్లూ లిట్మస్ పేపర్ రెడ్ లేకి మారింది, రెడ్ కలర్ లో ఉంది. నౌ డిప్ ద రెడ్ దిస్ రెడ్ కలర్డ్ లిట్మస్ పేపర్ ఇంటూ రిమైనింగ్ 2 టెస్ట్ ట్యూబ్స్. మిగిలిన 2 టెస్ట్ ట్యూబ్ లో రెడ్ లిట్మస్ పేపర్ ను అద్ది చూస్తాము. ఇఫ్ ఇట్ రిమైన్స్ రెడ్ కలర్, అది రెడ్ కలర్ లో ఉంటే ఇట్ ఈస్ ద డిస్టిల్డ్ వాటర్. సపోజ్ ఇఫ్ ఇట్ టర్న్స్ ఇంటూ బ్లూ, రెడ్ కలర్స్ రెడ్ లిట్మస్ పేపర్ అగైన్ బ్లూ గా మారితే ఆ టెస్ట్ ట్యూబ్ లో ఉన్నది ఏమని చెప్తాము? ఇట్ ఈస్ అన్ యాసిడ్ అని చెప్పొచ్చు. ఈ విధంగా ఐడెంటిఫై చేయవాలా. నెక్స్ట్ క్వశ్చన్ మా. Which gas is liberated? Which gas is liberated? Chudma. Which gas is liberated when an acid reacts with a metal? ఆమ్లము ఆమ్లము లోహముతో చర్య జరిపినప్పుడు, ఆమ్లము లోహం చర్యప్పుడు ఏ గ్యాస్ వెలువడుతుంది, ఏ వాయువు వెలువడుతుంది అన్నాడు. How will you test the presence of this gas? ఈ గ్యాస్ ని ఎలా పరీక్షిస్తా ఉన్నాడు మా. సో మెటల్ యాసిడ్ రియాక్ట్ ఏ గ్యాస్ వెలువడుతుంది మా. యా, వెరీ గుడ్. ఇట్ ఈస్ హైడ్రోజన్. Hydrogen, when acids reacts with metals, hydrogen gas is liberated. I will test it. You know that when we bring the burning candle near the mouth of the delivery tube, that is a gas like burning candle. This the burning candle puts out making a pop sound. Hydrogen puts out a burning candle with a pop sound and itself burns with a blue flame. చూడమా, ఒక వెలుగుతున్న ప్రవృత్తిని హైడ్రోజన్ వాయువు పరిసరాల్లోకి తెచ్చినప్పుడు ఏమవుతుంది? ఆ క్యాండిల్ అనేది టప్ అనే శబ్దంతో ఆరిపోతుంది, వాయువు నీలరంగు మంటలో మండుతుంది. దీన్ని బట్టి హైడ్రోజన్ అని గుర్తించవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ మా. ఏ కాంపౌండ్ ఆఫ్ కాల్షియం చూడమా. Given a compound of calcium ఇచ్చినాడు. Compound of calcium, what is it? It may be calcium chloride, calcium carbonate, calcium nitrate, ఇలా ఏదో మనకు తెలియదు. కాంపౌండ్ ఆఫ్ కాల్షియం ఇచ్చినాడు. రియాక్ట్స్ విత్ డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ తో రియాక్ట్ అయింది.
So it produces effervescence. బుసబుసమని పొంగినది. బుసబుసమని పొంగినది. Then as a result, the gas evolved extinguishes burning candle. వెలువడిన వాయువు ఏం చేస్తుంది? బర్నింగ్ క్యాండిల్ ను ఆర్పివేస్తుంది. ఇంకా టర్న్స్ లైమ్ వాటర్ మిల్కీ. లైమ్ వాటర్ ను కూడా మిల్కీగా మారుస్తుంది. నౌ రైట్ ద బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ ఫర్ దిస్ రియాక్షన్. If one of the compound formed is a calcium chloride ఇచ్చినాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమి ఇక్కడ బ్రిస్క్ ప్రొడ్యూసర్స్ ఎఫరోసెన్స్ బుసబుసమని పొంగుతుంది. గ్యాస్ ఎవాల్వ్డ్ ఏం చేస్తుంది? బర్నింగ్ క్యాండిల్ ఆర్పేస్తుంది. టర్న్స్ లైమ్ వాటర్ మిల్కీ. కాబట్టి మనకేం తెలుస్తుంది? కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అనేది లిబరేట్ అయింది. కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ లిబరేట్ అయితే మనం తీసుకున్న కాంపౌండ్స్ లో ఇట్ మే బి metal carbonate or metal hydrogen carbonate. So, if a reaction between a compound and the acid, ఒక కాంపౌండ్ కు యాసిడ్ కు మధ్య రియాక్షన్ జరిగి ఎఫరోసెన్స్ వచ్చి కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ లిబరేట్ అయితే ఆ కాంపౌండ్ మేబీ ఏం కావచ్చు? కార్బోనేట్ ఆర్ హైడ్రోజన్ కార్బోనేట్. ఇయర్ కాల్షియం కాంపౌండ్ అన్నాడు కాబట్టి it may be calcium carbonate or calcium bicarbonate. Suppose if it is a calcium carbonate, name the compound అని అడుగుతాంటారు. అప్పుడు కూడా ఏం రాయాల? It may be calcium carbonate or calcium bicarbonate అని రాయాలా? కాల్షియం కార్బోనేట్ ప్లస్ HCl బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ రాయమన్నాడు కాబట్టి CaCO3 plus 2HCl gives rise to CaCl2 salt plus CO2 plus water. లేదా if it is బైకార్బోనేట్ అయితే చూడమ్మా CaHCO3 taken twice calcium hydrogen carbonate plus HCl gives rise to CaCl2 plus 2CO2 plus 2H2O. So the given compound may be either calcium carbonate or calcium hydrogen carbonate. So identify the compound ante CaCO3 లేదా CaHCO3 taken twice రాయాలా? Write the balanced chemical equation అంటే రెండిట్లో ఇది రాయొచ్చు. Okay, thank you for watching this video. Please like, share and subscribe to my channel. I wish you all the best once again. Please like, share and subscribe to my channel.